నవ్వినా నాపచేనే పండినట్టుగా ఈరోజు నేను విజయం సాధించాను. ఈ విజయానికి కారణమైన వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు. వాళ్ల గురించి నేను ఇదే ప్రెస్ మీట్లో తప్పకుండా చెప్తాను. అంటే మీరు ఆ పెద్ద కంపెనీల సపోర్ట్ తీసుకోరా? 100% వాళ్ళ సపోర్ట్ తీసుకోను. అలాంటి పెద్ద కంపెనీలు తలుచుకుంటే మీ ప్రయోగాల్ని బయటికి రానివ్వరనే భయం లేదా మీకు? నేను భయపడే రకం కాదు. అలాగే నా పక్కన భయపడేవాళ్లూ లేరు. నన్ను నమ్మిన వాళ్లున్నారు, నా కోసం నిలబడిన వాళ్లున్నారు. మీరెక్కడో ప్రకాశం జిల్లాలోని పల్లెటూరు నుంచి ఈ స్థాయికి రావడానికి మీకు సహాయపడిందెవరు? అలాగే మీరు చిన్నప్పుడే అమ్మా నాన్నని కోల్పోయారని మాకు తెలిసింది. నిజమే. నాకు ఊహ తెలియకముందే మా అమ్మ చనిపోయింది. నేను నాన్న భుజాల మీద ఎక్కి ప్రపంచాన్ని చూస్తున్న సమయంలో మా నాన్నగారు మాకు దూరమయ్యారు. అప్పట్నుంచి మా పిన్ని నన్ను పెంచింది, పెద్ద చేసింది. నేను చదువుకోవడానికి సహాయపడింది. నేను చదువుకునే వరకు మా పిన్ని సహాయపడితే, చదువుకున్న తర్వాత ప్రయోగాలు చేయడానికి నేను ఈరోజు ఇంత సక్సెస్ కావడానికి కారణం వీళ్ళిద్దరే. ఎవరు మేడం వీళ్ళు? మా ఆంటీ, మా అంకుల్. నేనెవరో తెలియదు. నేను పరిచయమైన కొద్ది రోజులకే నన్ను ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేశారు. ఆ తర్వాత మా ఆంటీ తన పేరు మీద ఉన్న 50 ఎకరాలు నాకు అప్పగించి ప్రయోగాలు చేసుకోమని చెప్పింది. ప్రతి ఆడపిల్ల ఈ రోజుల్లో సాఫ్ట్వేరో డాక్టరో కావాలనుకుంటుంది. మీరు సైంటిస్ట్ ఎందుకు కావాలనుకున్నారు? అది కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి. నేను చిన్నప్పుడు రైతే రాజు అని చెప్పేవాళ్లు. నేను పెరిగే కొద్దీ రైతు రాజు కాదు కదా, రైతు కూలివాడవుతున్నాడు. దానికి కారణం సరైన సమయంలో వర్షాలు పడకపోవడం, అలాగే బీడు భూముల్లో ఎక్కువ ఉత్పత్తి రాకపోవడం, అంతకు మించి ఒకేసారి కొన్ని పంట పొలాలకి వస్తున్న తెగుళ్ల వల్ల. అందుకే అతి తక్కువ నీటితో ఒకే ఒక్క మొక్కకి 3 రకాల పంటలు పండేలాగా ప్లాన్ చేశాను. ఒక తెగులొచ్చి ఒక పంట దిగుబడి రాకపోవచ్చు, మిగిలిన 2 పంటల దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు రైతు అప్పుల పాలు అవ్వడు, ఎవ్వరి ముందు చేయి చాపాల్సిన అవసరం రాదు. మీరు సైంటిస్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకున్నారు? ఎవరిని చూసి అనుకున్నారు? ఎవరు మీ రోల్ మోడల్? నా రోల్ మోడల్ నందా సార్. నందా సార్ అల్జీమర్స్కి కనిపెట్టిన మెడిసిన్ ఈరోజు ఎంతో మంది జీవితాన్ని ఆనందంగా ఉంచుతుంది. ఎంతో మంది తమ జీవితంలో గడిపిన ఆనంద క్షణాల్ని, జ్ఞాపకాల్ని మర్చిపోకుండా ఆనందంగా ఉండడానికి నందా సార్ కనిపెట్టిన మెడిసిన్ కారణం. ఆ నందా సార్ని చూసినప్పుడే నేను సైంటిస్ట్ అవ్వాలనుకున్నాను. ప్రయోగాలను మొదలుపెట్టాను. ఈరోజు ఇంతటి సక్సెస్ అయ్యాను. ఆ నందా సార్ ఎవరో కాదు, మా ఆంటీ అంకుల్ వాళ్ళ అబ్బాయి. మేడం, నవమి గారు మీ గురించి, మీ అబ్బాయి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. మీరు నవమి గారి గురించి ఏమైనా చెప్పాల్సిందుందా? పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నవమిని మీ అందరి ముందు నేను పొగడ్డం అంటే నా సొంత బిడ్డని నేను పొగుడుకున్నట్టే అవుతుంది. నవమి నాకు పరిచయం అయినప్పుడు తన పద్ధతి, తను మాట్లాడే విధానం అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఆ తర్వాత దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలనే తన తపన నాకు నచ్చింది. అందుకే తను అడక్కుండా నా పేరు మీదున్న 50 ఎకరాలు తన ప్రయోగశాలగా వాడుకోమని ఇచ్చేశాను. అంతేకాదు, ఇప్పుడు కూడా నవమిని అడగకుండానే తనకొక వరం ఇవ్వాలనుకుంటున్నాను. అది వరం అంటారో గిఫ్ట్ అంటారో నాకు తెలీదు, కానీ మీ అందరి సమక్షంలో నేనిప్పుడే చెప్తున్నాను. ఏంటి మేడం, అది చాలా విలువైందా? అవును, చాలా విలువైంది. ఎంత విలువైందంటే దాని విలువ ఒక నిండు జీవితం. నా కొడుకు నందాకి, నవమికి అతి త్వరలో పెళ్లి చేయబోతున్నాను. మీరు నవమి గారిని అడిగి ఈ నిర్ణయం ప్రకటించుంటే బావుండేదేమో. లేదు, నాకిది లైఫ్లో ఒక మర్చిపోలేని పెద్ద గిఫ్ట్. నాకిది ఒక పెద్ద వరం. నందా సార్ అంటే నాకు అమితమైన గౌరవం. అలాంటిది నందా సార్తో నేను జీవితం పంచుకోబోతున్నానంటే నమ్మలేకపోతున్నాను.
Congrats, madam. మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను బయలుదేరుతాను. ఓకే మేడం. ఏంటి నందా ఇన్ని రోజులకి కాదు ఇన్ని సంవత్సరాలకి నేనొక దాన్ని ఉన్నాను అని గుర్తొచ్చిందా? ఇన్ని సంవత్సరాలైనా నన్ను చూడ్డానికి ఒక్కసారైనా రాకపోతే నన్ను పూర్తిగా మర్చిపోయావనుకున్నాను. థ్యాంక్స్ నందా, నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు. ఏంటి నందా, ఇక్కడి దాకా వచ్చి ఏం మాట్లాడవేంటి? నాకు డివోర్స్ కావాలి యశోద, నాకు డివోర్స్ కావాలి యశోద, నాకు డివోర్స్ కావాలి యశోద, నాకు డివోర్స్ కావాలి యశోద, నాకు డివోర్స్ కావాలి యశోద. ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ తిరిగొస్తే నీ మనసు మారిందేమో, నా మీద మన పాప మీద ప్రేమ పుట్టిందేమో అనుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాక ఎలా ఉన్నావు యశోద అని నన్ను పలకరించకపోయినందుకు నాకు బాధగా లేదు. కానీ పాప ఎలా ఉందని ఒక్క మాట కూడా అడగలేదు చూడు, అందుకు నాకు బాధగా ఉంది నందా. తను నీ పాప, నా పాప అయితే నేను ఖచ్చితంగా అడిగేవాణ్ణి. ఈ విషయం మీదే కదా నీకు నాకు మధ్య దూరం పెరిగింది, నీకు నాకు గొడవలైంది. మళ్ళీ ఇప్పుడు పాప గురించి అడుగుతానని ఎలా అనుకున్నావు? నేను డివోర్స్ ఇవ్వను నందా. ఎందుకు ఇవ్వవు? నీకు నాకు సెట్ అవుదని నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇన్నేళ్లైనా నేనింకా నిన్ను క్షమించలేదంటే అర్థం నిన్నెప్పటికీ క్షమించనానే కదా. అయినా నువ్వు డివోర్స్ ఇవ్వనంటే ఏంటి అర్థం? చూడేశోదా, నువ్వు నేను ఉత్తర దక్షిణ ధృవాలమే, మనం ఎప్పటికీ కలవం. ఇక నుంచైనా నువ్వు నేను ఎలాంటి బంధాలు లేని వాళ్ళలాగా బ్రతుకుదాం. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. ఒకరి జీవితాల్లోకి ఒకరం ఎప్పటికీ రావద్దు. ఉత్తర దక్షిణ ధృవాలని నువ్వనుకుంటున్నావు, కానీ భార్యాభర్తలని నేననుకుంటున్నాను. నా బిడ్డ మన బిడ్డ కాదు అని నువ్వంటున్నావు, కానీ మన బిడ్డే అని నేనంటున్నాను. 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఎన్నాళ్ళైనా సరే నేను ఇదే మాట మీద ఉంటాను. పాప మన పాపే అని రుజువు చేస్తాను. అంతేకాదు, తప్పు చేసిన దానిలాగా నీకు దూరంగా వెళ్ళిపోయి డివోర్స్ ఇచ్చి నా బిడ్డ ముందు నేను తప్పు చేసిన దానిలాగా నిలబడలేను. నేను బయటికొస్తాను. రాగానే నేరుగా మీ ఇంటికొస్తాను. వచ్చి పాప మన పాపే అని నిరూపిస్తాను. నిన్ను మా ఇంటి గుమ్మం దాటి లోపలికి రానివ్వను. నేనే కాదు, మా ఇంట్లో ఎవ్వరూ కూడా నిన్ను రానివ్వరు. కాదు కూడదు బలవంతంగా అయినా నేను వస్తాను, మా ఇంటి పరువు తీస్తాను, నా పరువు తీస్తానంటావా? రా. నువ్వు గుమ్మం దాటి అడుగు లోపల పెట్టిన మరుక్షణం ఈ నంద ప్రాణాలతో ఉండడు. నేనెప్పుడు ఈ మాట నీ ముందు వాడలేదు యశోద. నేనేం చెప్పినా మాట మీద నిలబడతాను. నన్ను చంపాలనుకుంటే రా, చంపే.
యశోద. నువ్వు అనవసరంగా మొండిగా మూర్ఖంగా ఆలోచిస్తూ నీ జీవితం పాడు చేసుకుంటున్నావు. అలాగే నా జీవితం కూడా పాడు చేస్తున్నావు. బయటకు వచ్చాక నీకు నచ్చినట్టు బతుకు, నచ్చిన వాడిని పెళ్లి చేసుకో, నేను కాదన్నా. అలాగే నేను కూడా వేరే పెళ్లి చేసుకుంటాను. నాకు నువ్వు వద్దే యశోద. నీ జ్ఞాపకాలని నా మనసులో ఎప్పుడో చెరిపేశాను. ఇప్పుడు నువ్వు ఒక్క సంతకం పెడితే పూర్తిగా మన ఇద్దరి మధ్య బంధం కూడా చెరిగిపోతుంది. అది జరగదు నందా. నేను డివోర్స్ ఇవ్వడం అనేది జరగని పని. దయచేసి ఇంక నన్ను ఏమీ అడగొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. యశోదా, ప్లీజ్ నందా వెళ్ళిపో. వెళ్ళిపో. యశోద దూరమైన తర్వాత నందాకి నేను చాలా దగ్గరయ్యాను పిన్ని. నందా నాకు సంబంధించిన ప్రతి ఒక్క ముఖ్యమైన దాంట్లో ముందుండేవాడు. ప్రతిరోజు నాకు ఫోన్ చేసేవాడు, మాట్లాడేవాడు. అలాగే వారానికొకసారి ఔటింగ్కి తీసుకుని వెళ్లేవాడు. మేమిద్దరం చాలా అంటే చాలా దగ్గరైపోయాం పిన్ని. కానీ ఈరోజు నాకు అంత పెద్ద సన్మానం జరుగుతుంటే నందా మాత్రం రాలేదు. ఎందుకయ్యుంటుంది? నందా ఎందుకు రాలేదు అని నేను దాక్షాయణి ఆంటీని అడిగితే ఏదో ముఖ్యమైన పనుందని కంగారుగా వెళ్లాడని చెప్పింది. నాకంటే నందాకి ముఖ్యమైన పని ఏముంటుంది? అంతేకాకుండా నేనిలా రాలేకపోతున్నానని ఒక్క మాట నాకిప్పటి వరకు నందా ఎందుకు చెప్పలేదు పిన్ని? నా మీద నందాకి ప్రేమేమైనా తగ్గిందా? నువ్వంత కంగారు పడాల్సింది ఏమీ లేదు నవమి. నువ్వు కేవలం డబ్బు కోసం, పేరు కోసం మాత్రమే నందాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. అందుకే ప్రేమిస్తున్నట్టు నాటకమాడుతున్నావు. కానీ నందా మాత్రం నీది నిజమైన ప్రేమ అనుకుని నిన్ను పిచ్చిగా ప్రేమించడం మొదలుపెట్టాడు. అలాంటి నందా నీ సన్మాన సభకి రాలేదు అంటే కారణం ఏదో అయ్యుంటుంది. అంతేగాని నీ మీద ప్రేమలేక కాదు. నిన్ను తప్పకుండా నందా పెళ్లి చేసుకుంటాడు. నువ్వు ఎలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ప్రశాంతంగా నిద్రపో. అంత ప్రశాంతంగా ఎలా నిద్రపడుతుందక్కా? నందా నా మీద ప్రేమ చూపించాడు కానీ ఏ రోజు నాకు ఐ లవ్ యూ అని చెప్పలేదు. అంతేకాకుండా నందాకి నాకు పెళ్లి జరుగుతుందని వాళ్ళమ్మగారు మాటిచ్చారు. కానీ నందా ఏ రోజు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. అసలు నందా తన మనసులో ఏముందో ఎప్పుడూ బయటపడేవాడు కాదు. ఇప్పుడు గాని నందా, నేను నిన్ను కేవలం ఫ్రెండ్ లాగే చూశాను, నేను నిన్ను ప్రేమించలేను అని తెగేసి చెప్పాడే అనుకో, 1 కాదు 2 కాదు 700 కోట్ల ఆస్తి చేజారిపోతుంది. నేనిన్ని రోజులుగా కాదు ఇన్ని ఏళ్లుగా నందానే కనిపెట్టుకునుంది ఎందుకనుకుంటున్నారు? ఆ డబ్బు కోసమే. రేయ్ ఆగరా, ఆగు, ఆగు, వదలండి, 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 నన్ను వదలండి. ఆ రాక్షసిని చంపేస్తాను. నన్ను వదలండి. నిన్ను వద్దు పిన్ని. వాడు సైంటిస్ట్ పిన్ని, చంపొద్దు. వాడితో నాకు చాలా చాలా పనులున్నాయి, వదిలే. నా కూతురు చెప్పింది కాబట్టి బ్రతికిపోయావు ముసలోడా.
లేకపోతే నువ్వు చచ్చి చాలాసేపు అయ్యుండేది. నా కూతుర్ని చంపాలనుకుంటావా? ఎంత ధైర్యం నీకు? నేనుండగా నా కూతురి మీద ఈగ కూడా వాళ్ళివ్వను. నవమి, నన్ను వదిలేయ్. ఇంటర్మీడియట్ మాత్రమే చదివిన నిన్ను సైంటిస్ట్ గా చెలామణి అయ్యేలా చేసింది నేను పొందాల్సిన సన్మానాలు సత్కారాలు అన్నీ నీకు జరుగుతున్నాయి. నేను ఎన్నో ఏళ్లుగా పడ్డ శ్రమని నువ్వు దోచుకుని అందరి ముందు నువ్వేదో సాధించిన దానిలాగా గొప్పలు చెప్పుకుంటూ కీర్తిని సంపాదిస్తున్నావు. అయినా సరే నేనేమీ మాట్లాడలేదు. దయచేసి నన్ను వదిలేయి. నేను నా మనవరాల దగ్గరికి వెళ్ళిపోతాను. ఏటైనా దూరంగా నీ కంటికి కూడా కనిపించకుండా వెళ్ళిపోతాను. నా మనవరాలికి ఎలాంటి హాని చెయ్యొద్దు. నా మనవరాలికి నేను తప్ప ఇంకెవరూ లేరు. చూడు సైంటిస్ట్, నీ మనవరాలికి నువ్వు, నీకు నీ మనవరాలు తప్ప మీకెవ్వరూ లేరని నాకు తెలుసు. అందుకే నీకు నేనున్నాను. నిన్ను కూడా నా తాతలాగా అనుకొని నా దగ్గరే పెట్టుకున్నాను. మనవరాలెదిగితే తాతకి సంతోషమే కదా. మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? చూడు, నీ మనవరాలు ప్రేమ హ్యాపీగా మీ ఇంట్లోనే ఉంటుంది. దాన్ని మా వాళ్ళు ఎప్పుడో వదిలిపెట్టేశారు. ఎందుకంటే నువ్విక్కడే ఉన్నావు కదా. నువ్విక్కడున్నన్ని రోజులు నీ మనవరాలు నీ ఇంట్లో క్షేమంగానే ఉంటుంది. నువ్వు అనవసరంగా కంగారు పడి నన్ను చంపేయాలన్నంత కోపం తెచ్చుకొని ఇలా అటాక్స్ చేసినా బయటికి పారిపోవాలని చూసినా నువ్వెళ్ళి నీ మనవరాల్ని కలిసేలోపు నీ మనవరాలు చచ్చిపోయి ఉంటుంది. అవసరమా చెప్పు? అసలే నీ మనవరాలిది చాలా చిన్న వయసు. మరి నా మనవరాల్ని నేనెప్పుడు చూడగలను? నా మనవరాలు నేను ఎప్పుడు ఆనందంగా ఉండగలవు? అది జరగదు సైంటిస్టు. ఎందుకంటే నీ మనవరాలి దగ్గరికి నిన్ను పంపిస్తే నువ్వు జరిగిందంతా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తావు. అప్పుడు నేనేమీ చదవలేదని, నేనసలు సైంటిస్ట్నే కాదని నిజాలన్నీ బయటికి తెలిసిపోతాయి. నందా నన్ను చీదరించుకుంటాడు. నందాతో నాకు పెళ్ళే కాదు. కాబట్టి నువ్వు బ్రతుకున్నన్ని రోజులు ఇక్కడే ఉండాలి. నువ్వు ఇక్కడే ఉన్నన్ని రోజులు అక్కడ నీ మనవరాలు ప్రశాంతంగా బ్రతుకుతూ ఉంటుంది. నా మనవరాలంటే నాకు ప్రాణం తల్లి. అది ఒంటరిగా ఉండలేదు. చాలా ఇబ్బంది పడుతుంది. నన్ను వదిలేసాయి. నేను ఎవరికి నిజం చెప్పను. లేదు సైంటిస్టు, నేను ఈ విషయంలో రిస్క్ తీసుకోలేను. రే, చూస్తున్నారేంట్రా? తీసుకెళ్లి లోపల పడేయండి. అలాగే మేడం. నువ్వు పోతావు, నాశనం అయిపోతావు. నా మనవరాలి బాధ, నా బాధ నీకు ఉసురుగా తగులుతాయి. ఏయ్, పద. పోతావు, నువ్వు పోతావు, నాశనం అయిపోతావు. పద. సాయమక్క, సాయమక్క, నీరజ ఏడుస్తుంది. ఏంటి, నీరజ ఏడుస్తోందా? అసలు ఏమైంది? ఎందుకు ఏడుస్తోంది? ఎవరేమన్నారు? యశోద నీరజను కొట్టడానికి చెయ్యెత్తిందంట. అందుకే నీరజ ఏడుస్తోంది. యశోద నీరజను కొట్టడం ఏంటి? పదండి, వెళ్ళి చూద్దాం. పదండి పదండి. రండి. ఏంటి యశోదా, మేం విన్నది నిజమేనా?
నీరజను కొట్టబోయావా? ఏం చేయను సాయమ్మా, అసలు నా మాట వింటే కదా. తను ఏదంటే అదే, రోజురోజుకి మొండిదానిలాగా తయారవుతుంది. మా బంగారు తల్లి అలాంటిదేం చేయదు, చెప్పిన మాట వింటుంది. నువ్వే అనవసరంగా కోప్పడుంటావు. అవునా? మీరే అడగండి ఏం సమాధానం చెప్తుందో. బంగారు తల్లి, ఏడోకమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? నా మాట విను. ఏది తల పైకెత్తు. నేను తల పైకెత్తను. నన్ను కూడా చూడవా? ఎవ్వరి మాట వినవా? నేనెవరి మాట వినను, నేనెవ్వరినీ చూడను. చూశారు కదా, 2 తగిలిస్తే గాని దారికి రాదు. ఆగమ్మా. బంగారు తల్లి నీరజ, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. నేను చెప్పను, మా అమ్మనే అడగండి. ఏమైంది యశోదా? నువ్వైనా చెప్పొచ్చు కదా. ఈ రోజు మేము జైలు నుంచి బయటికి వెళ్ళాలి కదా, అదే చెప్పి రెడీ అవ్వమంటే నేను బయటికి రాను, జైల్లోనే ఉంటాను అంటోంది. నేను యశోదని కలవడానికి జైలుకి వెళ్ళాను. రేపు యశోద రిలీజ్ అవుతుందమ్మా. విడాకులు అడిగాను. యశోద ఇంట్లో అడుగు పెడితే నేనింటి నుంచి బయటికి వెళ్ళిపోతాను. అమ్మా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? చెప్పమ్మా.